గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చష్మా బాను ఆఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేసారు కదా. ఎస్ గైస్, వెరీ సింపుల్గా జస్ట్ 5 minutesలో ఈజీ అండ్ ట్రెండింగ్ రెసిపీని అయితే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. జస్ట్ ఒక 20 రూపీస్లో ఈ రెసిపీ అనేది అయిపోతుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ ఇది చాలా బాగుందన్నమాట. నేనైతే ట్రై చేసి చెప్తున్నాను మీకు. అండ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి గైస్. గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ప్యాన్ హీట్ అయ్యాక బొరుగులు వేసుకోండి గైస్. సిమ్లో పెట్టుకోవాలన్నమాట. బొరుగులు వేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఏంటంటే బొరుగులు కొంచెం క్రిస్పీగా ఉండేలా మనం చూసుకుంటే చాలు. ప్రాసెస్ చాలా సింపుల్, చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అయితే ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. కొంచెం ముద్దలా అవుతుంది, అప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు మన రియల్ హీరో ఎంటర్ అవుతాడు. ఆనియన్స్, టమోటోస్, చిల్లీస్, కొత్తిమీర, దాంతోపాటు సాల్ట్, కారం, గరం మసాలా కొంచెం వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి. అంతే సింపుల్, మన రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. అసలు నిజంగా టేస్ట్ ఇంత బాగుంటుందా అనిపించింది నాకు. ఎగ్ ఫ్లేవరే కనిపించట్లేదు, అంత బాగుంది టేస్ట్ అయితే. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐటమ్ అయితే నా చేతిలోకి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా నేను కూడా. క్రంచీగా ఆనియన్ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంది. ఎగ్ స్మెల్ కూడా లేదు కదా, అసలు ఎగ్ వేసిన ఫీలింగ్ లేదు. చాలా చాలా బాగుంది. సింపుల్గా 5 to 10 minutesలో చేసేసుకోవచ్చు. అంటే రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. పిల్లలకి కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో వెయిట్ చేయకుండా మీరు కూడా వెంటనే వెళ్ళి స్టార్ట్ అయితే చేసేయండి గాయస్. ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేయండి, చాలా చాలా రాబోతున్నాయి. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గాయస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.